జాబితాల అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష. WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అంటే రేంజ్ వైజ్లో కొన్ని రేంజెస్లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు, కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకుముందు మనం 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష. రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని. తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి. నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష. ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు, కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఎస్పీ టు డిఐజీ చేయాలంటే 14 years అధ్యక్ష. డిఐజీ టు ఐజీ అంటే 18 years. ఐజీ టు అడిషనల్ డీజీ 25 years. అడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే 30 years పడుతుంది అధ్యక్ష. అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష. అతి ముఖ్యంగా అధ్యక్ష 65 members ఏదైతే మీరు అడుగుతున్నారో 1995 బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మొన్న మన వాళ్ళే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము. అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు 5 సంవత్సరాలు 277 కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీళ్ళతో ఒక కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా చర్చించి ఇమీడియట్గా వాటి మీద ఒక పరిష్కారానికి తీసుకొస్తామని సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఓకే అండి సార్, మీరు సీనియర్ మెంబరు అన్నీ తెలిసి కూడా మీకు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ రావాలంటే కాస్త టెక్నికల్ మేడం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా సీనియర్ మెంబర్తో చర్చించి సాల్వ్ చేయడం ప్రయత్నం చేయండి సార్. ఒకసారి సార్కి కూడా మా డిపార్ట్మెంట్ మేము కలిసి కూర్చొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అధ్యక్ష ఎలా చేయాలనేది. సార్ సూచనలు కూడా మేము తీసుకుంటాం. చెప్పండి అధ్యక్ష. ఎవరో కోర్టుకు వెళ్ళారని చెప్పి మొత్తం ప్రమోషన్స్ ఆపేస్తారు అధ్యక్ష. అరే కోర్టులు ఎలాగ వెళ్తానే ఉంటారు, అందుకని జీవితాంతం వాళ్ళందరూ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేటప్పటికి చచ్చిపోతారు అధ్యక్ష. ఆర్డర్స్ వచ్చేటప్పటికి చనిపోతారు వీళ్ళు. అరే చనిపోక ముందే గౌరవం ఇవ్వండి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఏదో తప్పు చేసేమేమో అని అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఇన్ని సార్లు చెప్తా ఉంటే నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేరు అధ్యక్ష. నా స్వార్థం గురించి కాదు, ఆఫీసర్స్ మన గురించి కష్టపడి చేస్తున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 772 మనిషి గారు మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. 1వ ప్రశ్నకి 2011 జనగణన ప్రకారం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కలిపి
73.74% అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ఇది రాష్ట్రంలో రెండో అత్యధిక మరియు రాష్ట్ర సగటు 67.41% మరియు జాతీయ సగటు 73.3% కంటే ఎక్కువ. కృష్ణా జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.3%గా ఉంది మరియు మహిళల అక్షరాస్యత 69.18%గా ఉంది. ఈ రెండు జాతీయ సగటుకు మించి ఉన్నాయి. రెండో ప్రశ్నకు అధ్యక్ష, కృష్ణా జిల్లాలో 2022 కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పఢనా లిఖ్నా అభియాన్ ఈ కార్యక్రమం కింద 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల 7,454 మంది స్టూడెంట్స్కి వారి ప్రాథమిక అక్షరాస్యతం మరియు సంఖ్యా శాస్త్రాన్ని పూర్తి చేసి, అంతేకాక 24-25లో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ద సొసైటీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 7,000 మందికి స్టూడెంట్స్కి ప్రాథమిక సంఖ్యాశాస్త్రం మరియు అక్షరాస్యత తరగతులు నిర్వహించబడినది. మూడో ప్రశ్నకు అధ్యక్ష, అవును సార్, 65 పాఠశాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడింది. 26/6/2018 తేదీ గల GOMS నంబర్ 12 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీన 26/6/2018 ప్రకారం 65 కొత్త పాఠశాలలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ పాఠశాల భవనాలు మాత్రం మంజూరు చేయలేదు. 65 కొత్త సంస్థలు ప్రస్తుతం 18 పాఠశాలలు బాలికలు